తిరుప్పావై మూడవ పాసురం. ஓங்கியுலகளந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம் பாவைக்கு சாற்றி நீராடினால் தீம்கீன்றி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து ஓங்கு பெரும் சென்னேலூடு కయలుగళ పూంగు వళైపోదిల్ పోరి పండు కన్పడ్డుప్ప తేంగాదే புக்கிருந்து சீர்த்தமுலை பற்றி வாங்கக்குடம் நீரைக்கும் வளல் பெரும் பசுக்கள் நீங்காத செல்వం నిరైందే లోరింబావాయ్. ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే. అయినా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి 3 అడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి 3 లోకాలను కొలిచాడు. ఆ పరమానందమూర్తి దివ్య చరణములను అతని దివ్య నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళీ స్నానాన్ని ఆచరిస్తే దుర్భిక్షములు అసలు కలుగనే కలగదు. నెలకు 3 వర్షాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంత ఎత్తుకెదిగిన ఫలితాన్నిస్తాయి. పంట నేల మధ్యమున్న నీటిలో పెరిగిన చేపలు త్రుళ్ళిపడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే. ఇంకా పాలు పిదుక గోవుల పొదుగులను తాకగానే కలసాలు నిండున్నట్లు క్షీరధారలు అవిరాళంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహాదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సకులందరినీ పిలుస్తోంది గోద. ఈ ధనుర్మాస వ్రతమెంతో శుభప్రదమైనది. దీనిని ఆచరించుట వలన వ్రతాన్నాచరించిన వారికే కాక లోకమునకంతయుకు లభించును. ఇది ఇహపర సాధక వ్రతము. పిలిస్తే పలికేవాడు కృష్ణ పరమాత్మ కదా. మరి విశేషంగా ఆరాధించిన వారికే కాక లోకానికంతకు కళ్యాణాన్ని కలిగించి శుభాలను చేకూర్చే వాడని వ్రతఫలాలను వివరిస్తోంది గోదాదేవి.